హాయ్ ఫ్రెండ్స్, మనము పార్లమెంట్లో ప్రెసిడెంట్ మరియు రాజ్యసభ గురించి చూసాము. ప్రజెంట్ లోక్సభ గురించి చూద్దాము. లోక్సభని హౌస్ ఆఫ్ పీపుల్స్ అంటారు మరియు పాపులర్ హౌస్ అంటారు. హౌస్ ఆఫ్ పీపుల్స్, పాపులర్ హౌస్ అన్న సేమ్ మీనింగ్. అర్థం ఏంటంటే ఈ లోక్సభ మెంబర్స్ డైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడతారు కాబట్టి దీన్ని పాపులర్ హౌస్ ఆర్ హౌస్ ఆఫ్ పీపుల్స్ అంటారు. వీళ్ళని ఎలా ఎన్నుకుంటారంటే త్రూ యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్. యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ అంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్ అయ్యి ఎలక్ట్రోలలో తన యొక్క నేమ్ ఉంటుంది ఆ కాన్స్టిట్యూషన్స్లో 18 years నిండి ఉంటారో వారి ద్వారా ఈ లోక్సభ మెంబర్స్ ఎన్నుకోబడతారు. మ్యాక్సిమం స్ట్రెంత్ అనేది లోక్సభలో ఎంతమంది ఉంటారంటే 550 members ఉంటారు. ప్రజెంట్ స్ట్రెంత్ వచ్చేసి 543 ఉన్నారు. బిఫోర్ 2019 దాకా మనకి 545 members ఉండేవాళ్ళు. కానీ 543 ఎందుకు వచ్చారంటే ఆంగ్లో ఇండియన్స్, ఎవరైతే ఆంగ్లో ఇండియన్స్ నామినేటెడ్ పోస్టులు 2 ఉంటాయో 126 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ద్వారా ఈ పోస్ట్ అనేది రిమూవ్ చేశారు. సో అందుకని మనకి ప్రజెంట్ ఆంగ్లో ఇండియన్స్ అనేది లేదు. సో 543 members ప్రజెంట్ స్ట్రెంత్. దీని యొక్క టర్మ్ ఆఫ్ హౌస్ వచ్చేసి 5 years. మనకు అదే రాజ్యసభ తీసుకుంటే డిజాల్వ్ చేయడానికి ఉండదు, బట్ లోక్సభకు అనేది 5 years టర్మ్ అనేది ఉంటుంది. మరియు ఈ 5 years ఖచ్చితంగా ఉంటుందా అంటే ఇప్పుడు ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ అనేది వచ్చిందనుకోండి, అప్పుడు మ్యాక్సిమం 1 year అనేది ఎక్స్టెండ్ చేయడానికి వీలుంటుంది లోక్సభ. ఈ లోక్సభలో ఎవరుంటారంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరెవరంటే స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్. స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని ఎలా ఎన్నుకుంటారంటే వాళ్ళ యొక్క మెంబర్స్ ద్వారా వాళ్ళలోనే స్పీకర్ని ఎన్నుకోబడతారు. ఆ స్పీకర్స్ని ఎలా ఎన్నుకుంటారంటే సింపుల్ మెజారిటీ ద్వారా ఎన్నుకుంటారు. మరియు ఈ స్పీకర్ యొక్క రోల్ ఏంటంటే ప్రిసైడింగ్ ఆఫీసర్గా పనిచేస్తారు లోక్సభకి. మరియు అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉన్నప్పుడు ఈయన లోక్సభ సెక్రటేరియట్గా ఉంటారు. అప్పుడు ఏదైనా లోక్సభకు సంబంధించిన ఏవైనా కోర్టుకు కానీ ఆన్సర్ అవుతారు. అదే స్పీకరు ప్రిసైడింగ్ ఆఫీసర్గా హౌస్కు ఉన్నప్పుడు ఆయన ఏ కోర్టుకి ఏ లాకి ఆన్సరబుల్ కాదు. మరియు కొత్త స్పీకర్ వచ్చేదాకా ప్రజెంట్ ఉన్న స్పీకరే కంటిన్యూ అవుతారు. దీంతోపాటు స్పీకరు జాయింట్ సిట్టింగ్ అనేది చేస్తారు. మరియు మనీ బిల్లుని అది మనీ బిల్లా కాదా అనేది సర్టిఫికేట్ ఇచ్చేది స్పీకరు. స్పీకర్ ఆమోదించిన తర్వాతే అది మనీ బిల్ అవుతుంది. సో స్పీకర్కి దీంతో పాటు కమిటీస్ని ఏర్పాటు చేసే, పార్లమెంట్ కమిటీస్ ఏర్పాటు చేసే పవర్ కూడా ఉంటుంది. మరియు ఏ పార్లమెంటరీ కమిటీలో అతను మెంబర్ అయ్యి ఉంటాడో ఆ పార్లమెంట్ కమిటీస్కి తను చైర్మన్గా కూడా ఉంటాడు. మరియు స్పీకర్కి కాస్టింగ్ ఓట్ అనేది రైట్ ఉంటుంది. కాస్టింగ్ ఓట్ రైట్ అంటే ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా కానీ ఒక బిల్ పాస్ చేసేటప్పుడు, ఫర్ సపోజ్ మనకి ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ పాస్ చేసేటప్పుడు 545 members హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ అనేవాళ్ళు బిల్కి ఓకే చేసి హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ అనేవాళ్ళు బిల్కి ఓకే చేయకపోతే ఆ టైంలో స్పీకరు తన యొక్క కాస్టింగ్ ఓట్ని ఉపయోగించుకుంటారు. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే టై అనేది ఒక బిల్ మీద ఫామ్ అవుతుందో స్పీకర్ అనే అతను కాస్టింగ్ ఓట్ అనేది వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ స్పీకర్ దీంతో పాటు క్యాబినెట్ స్టేటస్ అనేది ఎంజాయ్ చేస్తారు. క్యాబినెట్ స్టేటస్ అంటే ఏంటంటే లైక్ మినిస్టర్స్తో ఈక్వల్ పవర్ అనేది స్పీకర్కి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనము 1 by 1 పార్లమెంట్లో ఎంపీస్ గురించి అండ్ ఎమ్మెల్యేస్ గురించి ఎలా ఎన్నుకుంటారు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.